వెల్కమ్ టు వి మీడియా న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. డిలిమిటేషన్ పై కనిమొలి, దక్షిణ భారతదేశ ప్రాధాన్యతకి ముప్పు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు మెట్రో రైల్ ప్రతిపాదన లేదు, మంత్రి నారాయణ వెల్లడి. కోటరీలో ఉన్నవారే కోటరీపై విమర్శల, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రతిపాదిక సరిహద్దుల పునర్విభజన ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దీనిని దక్షిణాది రాష్ట్రాలకు పరిమితి అని అభివర్ణించారు. ఈ ప్రాంతంలో పట్టు సాధించలేకపోవడంతో బీజేపీ దక్షిణాదిపై ప్రతీకార రాజకీయాల్లో పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వైఖరికి రెడ్డి మద్దతు తెలిపారు. మరియు తన పార్టీ హైకమాండ్ నుండి అనుమతి పొందిన తర్వాత సరిహద్దుల పునర్విభజనపై జరిగే సమావేశానికి హాజరు కావాలని యోచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. I have to take permission from my party. In principle, I have agreed to attend the party, but I have to take permission from my party. Sir, please tell in English about the meeting. Yes, Mr. Tamil Nadu Chief Minister Stalin has sent his delegation to invite me to 22nd meeting in Chennai regarding Government of India and Bharatiya Janata Party is conspiring against southern states in the name of delimitation. Delimitation is going to limitation for south. This is not delimitation. This is limitation for south. At any cost, we are not going to accept that limitation. We are paying more tax than North India. We are more entrepreneurs. We are contributing everything for the nation. But Bharatiya Janata Party wants to settle score against South India. Why? Because South Indians are never allowed to grow Bharatiya Janata Party. Kerala, Tamil Nadu, Telangana, even Karnataka also they have defeated. They don't have any representation in Andhra Pradesh. That is why they wanted to settle a score. This is called vendetta politics. We are not going to allow Government of India headed by Bharatiya Janata Party or NDA. They are conspiring against the South. I am welcoming Mr. Stalin. He has initiated this discussion. He is going to organize a meeting against all these conspiracies. Congress Party in principle have agreed to attend this meeting. Then finally I have to take a permission from my high command. Then definitely I will attend that meeting. సార్, నిన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి బట్టి జానారెడ్డి ఇద్దరు కూడా అఖిలపక్ష మీటింగ్ కోసం లేఖలు రాశారు. దీనికి సంబంధించి కూడా మీరు డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరు అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాం. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్లి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్ లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ Bharatiya Janata Party leaders in Telangana. Why? Because they have to take responsibility to protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana, he is representing in Union Cabinet. He has to answer. He has to fight for our rights. So, అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే
తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ సమావేశాన్ని నేను అభినందిస్తున్నా. ఆ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పి నేను సూచన చేస్తున్నా. Sir, you said that you are going to get permission from your high command. Yes, I have to take. When are you going to meet your leadership, sir? Before 22nd, you may not worry about that. While I'm going to Chennai, I will take permission. సార్ ఖచ్చితంగా ఇది జాతీయ స్థాయిలో ఒక ఆందోళన జరగబోతుందా? సౌత్ లో ఖచ్చితంగా 22 తారీఖు రోజు నిర్ణయిస్తాం కార్యాచరణ ఎట్లుండాలనేది. ఇది ఒక రోజు కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం కాదు. 2029 ఎన్నికల లోపల జరగబోయే అన్ని పరిణామాలను ఎదుర్కోవడానికి అవసరమైన ప్రణాళికలను, కార్యాచరణను, రాజకీయ పార్టీల సమీకరణలు అన్నింటిని కూడా జమ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా 22 తారీఖులో చర్చించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. 22 తారీఖు రోజు పాల్గొనే భాగస్వామ్య పార్టీల అందరి అభిప్రాయాలను తీసుకొని క్రోడీకరించి అందులో కీలకమైన అంశాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనో ఒక కార్యాచరణ తీసుకుంటాము. నాకు తెలిసినంత వరకు, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్, దే హావ్ ఆర్గనైజ్డ్ ఏ మీటింగ్ ఇన్ చెన్నై on 22nd to how to go forward, what are the issues, how to make an action plan against this government of India and BJP. So we are going to, according to my basic understanding, this is my basic understanding. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు మెట్రో రైల్ ప్రతిపాదన లేదని మంత్రి నారాయణ వెల్లడించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కొలతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో మెట్రో రైల్ కారిడార్ 2051 నాటికి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని డిపిఆర్ రూపొందించామన్నారు. పీక్ అవర్ పాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ ఆధారంగా మెట్రో రైల్పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు పీక్ అవర్ ట్రాఫిక్ తక్కువగా ఉండడం వల్ల కేంద్రం కుదరదని చెప్పిందన్నారు. అనకాపల్లి వరకు కూడా చేయించాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం 3763 వచ్చింది. అంటే 10,000కి చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు. అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష. ఎన్ఏడి జంక్షన్ నుంచి పెందుర్తికి కూడా చేస్తే 4257, అంటే 10,000కి చాలా తక్కువలో ఉంది. అదేవిధంగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా 2790. అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా 1534. అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదరదన్నారు అధ్యక్ష. అయితే అనేక ఆల్టర్నేట్స్ ఉన్నాయి. సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేసి యాక్చువల్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎల్ఎన్టీ లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సంస్థలు ఈ దేశంలో ఎక్కువ మెట్రోస్ చేసిన ఆ సంస్థలు కాబట్టి ఒక మంచి సంస్థకు వచ్చే విధంగా త్వరితగతిన పూర్తి చేసే చర్యలు తీసుకోవాల్సింది కదా. వైకుంఠపురం బ్యారేజీతో పాటు సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసిన విధ్వంసకారుడు జగన్. రాజధాని అమరావతితో పాటు అత్యవసర సమయంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో సాగునీటి అవసరాలు తీర్చేలా నాడు చంద్రబాబు వైకుంఠపురం బ్యారేజీకి శ్రీకారం చుట్టారు. 2019 ఫిబ్రవరిలో వైకుంఠపురం బ్యారేజీ పనుల మొదలవగా తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం బ్యారేజీ అవసరం లేదు అంటూ పనులు రద్దు చేసింది. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడడం జరిగిందని డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. నీటి వనరుల యొక్క లభ్యతను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందిన విషయం చరిత్ర మనకు తెలుస్తుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో రాజధాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకోవడం, దానికి 33,000 ఎకరాలు ఒక్క చిన్న లాఠీ చార్జీ కూడా లేకుండా మరి ఆ రోజు మరి ల్యాండ్ పూలింగ్ లో తీసుకునే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. అటువంటి స్థితిలో అంటే ఏదైతే అమరావతి రాజధాని రేపు భవిష్యత్తులో 2050 సంవత్సరం వచ్చే సమయానికి 35 లక్షల జనాభా ఉంటుందనేటువంటి ముందస్తు ఆలోచనతోటే ఆ రోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఎగువన అదేవిధంగా పులిచింతల మరి ఏదైతే బ్యారేజీకి దిగువన మరి ఈ యొక్క 90 కిలోమీటర్ల మధ్య ఏదైతే ఈ యొక్క మరి వైకుంఠపురం బ్యారేజీని ఆ రోజు ప్రపోజల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రపోజల్ ఏదైతే 2016వ సంవత్సరంలో ఆ రోజు దీన్ని ఒక డిపిఆర్ తయారు చేసుకోవడానికి కూడా మరి సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఏదైతే వ్యాప్కాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క డిపిఆర్ నిమిత్తం కూడా పనులు అప్పగించడం జరిగింది అధ్యక్ష. ఈ వ్యాప్కాస్ కూడా ఆ డిపిఆర్ తయారు చేసి ఆ రోజు 2018 సంవత్సరంలో ఆ రోజునటువంటి
ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వ్యాప్కాస్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైకుంఠపురం, కృష్ణా జిల్లాకు సంబంధించి దామలూరు మధ్య ఈ యొక్క వైకుంఠపురం బ్యారేజీని నిర్మాణం చేసేటువంటి విధంగా అంటే ప్రకాశం బ్యారేజీకి 23 కిలోమీటర్ల ఎగువన, అదేవిధంగా ఏదైతే పులిచింతల ఏదైతే ప్రాజెక్టు ఉందో దానికి 60 కిలోమీటర్ల దిగువన ఒక 10 టీఎంసీల నీరు నిలువ చేసుకునేటువంటి విధంగా ఈ యొక్క బ్యారేజీని మరి నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సంకల్పం చేసింది అధ్యక్ష. అందులో భాగంగానే ఏదైతే 2018లో ఈ వైకుంఠపురం బ్యారేజీకి సంబంధించి మరి ఏదైతే 2169 కోట్ల రూపాయల అక్షరాల నిధులు మంజూరు చేసి, నిధులు మంజూరు చేయడమే కాదు టెండర్స్ ను కూడా ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో భాగంగానే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండ్ వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ హైదరాబాద్ వీళ్ళు ఆ రోజు టెండర్స్ కూడా దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి 24 మంత్స్ అంటే 2 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 2169 కోట్లు కూడా చాలా క్లియర్ గా ఏదైతే భూసేకరణకు సంబంధించి 771 కోట్లు, బ్యారేజీ నిర్మాణానికి 1088 కోట్లు, నావిగేషన్ పనుల నిమిత్తం 88 కోట్లు, అదేవిధంగా రహదారులు, భవనాల నిర్మాణం మౌలిక. ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏఈలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నై అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ 100 లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేశాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions. అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ అని కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠిన. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలనని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ. నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన కోటరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా? అసలు రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు. ఉదాహరణకు మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ కోటరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో కోటరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే ఆ కోటరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు లేకపోతే ఆ కోటరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటాను. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి అంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది నాకేం తెలుసు? నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలా మంది పార్టీ నుంచి తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏప్రిల్ నెలలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఆయన తెలిపారు. సినిమాకి కూడా ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక అవార్డు పెట్టడం జరిగింది, బెస్ట్ ఫిలిం అవార్డు. అదొకటి యాడ్ అయింది. అంతేకాకుండా 2014లో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు నంది అవార్డ్స్ ఉన్నాయి. తర్వాత రాష్ట్రాలు వేరు అయిన తర్వాత తెలంగాణ సపరేట్గా మనకు తెలంగాణ రాష్ట్ర రావడం జరిగింది. సో దానికోసం 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అలాగే 2024 ఇందాక మీకు చెప్పినట్టు అవార్డ్స్ అన్నీ
పాత రోజుల్లాగా ఎలా అయితే ఉన్నాయో కొన్ని మార్పులు చేర్పులతో ఫైనల్ చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ఇమీడియట్గా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరఫున అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. అలాగే 2014 నుంచి కొన్ని ఎఫ్డీసీకి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా అవార్డ్స్ అనుకున్నప్పుడు దానికి కొంతమంది ఎఫ్డీసీకి అవార్డ్స్ కోసం అప్లికేషన్తో పాటు సమ్ అమౌంట్స్ పే చేశారంట. అలాంటివన్నీ 2024 కంటే ముందు ఏవైతే అలాంటివి ఏమైనా పే చేసినవి ఉంటే ఎఫ్డీసీ నుంచి వాళ్ళకి అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 2024 అవార్డ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ముందు ఎవరన్నా అలా పే చేసి ఉంటే వాళ్ళ అమౌంట్స్ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు ప్రభుత్వం చూస్తున్నది అర్థం చేసుకొని వాళ్ళు ఎలాంటి కాంట్రవర్షియల్స్గా చూడకుండా ఒకసారి ఇక్కడ మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరు పాజిటివ్గా ఉండి ఈ ఈవెంట్ని విజయం చేస్తే ప్రతి సంవత్సరం మనం సినిమా పండుగ హైదరాబాద్లో అద్భుతంగా జరుగుతుంది. సీఎం గారికి ఒకటే విజన్, లాస్ట్ టైం నేను చెప్పాను కదా, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్ చేయాలంటే ఏం చేస్తావు, దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్నే మా ఎండి గారితో మేము అందరం కూర్చోవడం జరిగింది. అంతా రెడీ చేస్తున్నాం. ఈ ఈవెంట్ అయిపోయినా దాని మీదకి వెళ్తాం. గవర్నమెంట్ అనేది అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు, స్వీకరిస్తారు. హిస్టరీ అది. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు. అది మనం ఏ పని చేసినా 51% పాజిటివ్ ఉంటే చాలు, 49% నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు. 51 ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి. గవర్నమెంట్ అవార్డు. విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని ఓ పాఠశాల హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని బొబ్బిలి మండలం పెంటా జడ్పీ హైస్కూల్ హెచ్ఎం రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు.
ఇది నా యొక్క విజ్ఞప్తి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 15న తణుకు రానున్నారు. ఈ మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లోగన్తో నిర్వహించిన నేపథ్యంలో తణుకులో జరిగే బహిరంగ సమావేశంతో పాటు పార్టీ ప్రతినిధుల అధికార యంత్రాంగంతో ఏర్పాటు చేసే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ మేరకు తణుకులో జరుగుతున్న సీఎం పర్యటన ఏర్పాట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం ఆస్మితో కలిసి ఆయన పలు ప్రాంతాలను పరిశీలించారు. ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజ్ ఆవరణలో హెలీప్యాడ్, ఆడిటోరియంతో పాటు బహిరంగ సమావేశం జరిగే జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ప్రజావేదిక, జాస్తి సీతా మహాలక్ష్మి బాలికోన్నత పాఠశాలలో పార్కింగ్ ప్రదేశం, స్టాల్స్ ప్రదర్శనకు ప్రాథమికంగా స్థలాలను పరిశీలించారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం అటవీశాఖ కార్యాలయంలో మడకం యాకోబు అనే గిరిజనుడిని అక్రమంగా నిర్బంధించి బూటకాలతో తన్నుతూ చిత్రహింసలు పెట్టడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటవీ రేంజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుట్టాయిగూడెం మండలం గుల్లపూడి గ్రామానికి చెందిన తన భర్త మడకం యాకోబును చిత్రహింసలకు గురి చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు కులం పేరుతో దూషించి బూటకాలతో తనడంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని, యాకోబును చిత్రహింసలకు గురి చేసిన అటవీశాఖ అధికారులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ యాకోబు భార్య బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మా బామ్మర్దిని తీసుకొచ్చారండి ఫారెస్ట్ వాళ్ళు తీసుకొచ్చి పొల ట్రాక్టర్ గురించి గొడవ కోసం తీసుకొచ్చి లోన పెట్టి కొట్టేశారు. కొట్టేస్తే మొత్తం ఇవాళ వచ్చి మేము అడిగితే మాకు సమాధానం లేదు. కొట్టిన వ్యక్తి లేరు, ఫారెస్ట్ గారు ఎవరో లేరు. ఆయన కోసం ఇప్పుడు వచ్చి ఇక్కడ అడిగితేనే సమాధానం లేదు. ఆయన అక్కడ జంగారెడ్డి కూడా ఉన్నాడంట, ఇక్కడ రారంట. మేము మాకు సామరస్యంగా ఆయన ఎందుకు కొట్టారో దేనికి కొట్టారో మాకు వచ్చి సమాధానం చెప్పాలి. మేము ఎవరిని గొడవ పడతాకు రాలేదు, మేము గవర్నమెంట్తో ఇప్పుడు గొడవ పడతాకు రాలేదు. ఆయన వస్తే మాకు 2-3 రోజుల్లో మాకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. మేము ఎలా చేయాలో అలా చేస్తాం. ఇవాళ వాళ్ళకి టైం ఉంది కాబట్టి కొట్టేసి వెళ్ళిపోయారు. మేము తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్లో పెట్టాం. ఆయన చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. మాకు సమాధానం రావాలి, మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం ఏంటో మాకు ఇక్కడే తేలిపోవాలి. అనిత అండి, నా పేరు మడకం అనిత అండి, మా ఆయన పేరు మడకం యాకోబు. అయితే మేము పుల్ల కొట్టి ట్రాక్టర్లో పంపించామండి. పంపించాక తీసుకొచ్చారు, ఇలా ఫారెస్ట్ వాళ్ళు పట్టారని డ్రైవర్ గారు మాకు ఫోన్ చేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.